బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోగ్యరాజులకు పదోన్నతి కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 2000 బ్యాచ్కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్, సాల్మన్ ఆరోగ్యరాజ్ ప్రస్తుతం డెప్యుటేషన్పై కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. 2009 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సిహెచ్ శ్రీధర్లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంఓ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. వీరపాండ్యన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా కొనసాగనున్నారు. కడప జిల్లా కలెక్టర్గానే శ్రీధర్ను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ కౌశల్కు పదోన్నతి కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికే ఐపీఎస్ అధికారులకి పదోన్నతులు కల్పించారు. ఇప్పటికే విజయానంద్ని సిఎస్ గా కూడా చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు సురేష్ కుమార్, సల్మాన్ ఆరోగ్యాలకు పదోన్నతి కల్పిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్కి చెందిన ఇద్దరు అధికారులు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ కు అవకాశం ఇచ్చిన అదేవిధంగా ఉత్తర్వులు జారీ వెలువడ్డాయి. అదేవిధంగా సల్మాన్ ఆరోగ్యరాజ్ ప్రస్తుతం డిప్యుటేషన్ పై కేంద్రంలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. 2009 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, అదేవిధంగా వీరపాండ్యన్, సిహెచ్ శ్రీధర్లకు కూడా కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంఓ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. అయితే వీరపాండ్యన్ కు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా కూడా కొనసాగనున్నారు. అదేవిధంగా కడప జిల్లా కలెక్టర్ గా శ్రీధర్ను కొనసాగిస్తూ కూడా ఆదేశాలు వెలువడ్డాయి. ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్ కు పదోన్నతులు కూడా కల్పించారు. పలువురు ఇయర్ ఎండింగ్ కావడంతో పలువురు ఐఏఎస్ లకి ఈ రోజు పదోన్నతులు కల్పించడమే కాకుండా వాళ్ళకి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పదవులు వేయడంతో కూడా ఐఏఎస్ అధికారులు అయితే వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి విజయానంద్ కూడా సిఎస్ గా అతన్ని ప్రస్తుతం అయితే పదోన్నతి కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ పదవి విరమణ పొందుతుండటంతో ప్రస్తుతం కొత్త సిఎస్ గా విజయానంద్ కూడా అవకాశం కల్పించారు. మొత్తంగా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఐఏఎస్ లకి పదోన్నతులు కల్పిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. రామారావు.